#AskDrJohnNotes అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మదనార్జున్ 4767 సార్, ఇన్స్టెడ్ ఆఫ్ డర్మా రోలర్ కెన్ వి యూస్ డర్మా స్టాంప్? ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ రోలర్ అండ్ స్టాంప్? టెక్నికల్ గా చెప్పాలంటే డర్మా రోలర్, డర్మా స్టాంప్ రెండు చేసే పని ఒకటే. మన స్కాల్ప్ ఏరియాలో కావచ్చు, లేకపోతే మన ఫేషియల్ ఏరియాలో కావచ్చు, మైల్డ్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయడం వల్ల ఇవి హీలింగ్ ప్రాసెస్ ని ప్రమోట్ చేస్తాయి. అలా ప్రమోట్ చేయడం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి అక్యుములేట్ అయ్యి ఆ ఏరియాలో స్కిన్ రిజువనేషన్ గానీ, లేకపోతే స్కాల్ప్ మీద అయితే న్యూ హెయిర్ గ్రోత్ గానీ అబ్జర్వ్ చేస్తాం. మరి డర్మా రోలర్ కి బదులుగా డర్మా స్టాంప్ వాడొచ్చా అంటే, డర్మా రోలర్ అనేటువంటిది కంపారిటివ్ గా క్లయింట్స్ కూడా సొంతంగా ఇంట్లో వాడుకోవడానికి కొంచెం అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే డెప్త్ అనేటువంటిది కంట్రోల్ చేయొచ్చు. అలా కాకుండా డర్మా స్టాంప్ అయితే సొంతంగా డెప్త్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి డర్మా స్టాంప్ ని డెఫినెట్ గా డాక్టర్ పర్యవేక్షణలోనే వాడడం మంచిది. సొంతంగా డర్మా స్టాంప్ అస్సలే వాడొద్దండి. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే డర్మా స్టాంప్ ని ప్రత్యేకించి ఫేషియల్ రిజువనేషన్ కి మాత్రమే వాడడం జరిగింది. హెయిర్ గురించి ప్రత్యేకించి డర్మా స్టాంప్ ని వాడినట్టు ఆధారాలు చాలా తక్కువ. అదే డర్మా రోలర్ అయితే మాత్రం చాలా విరివిగా హెయిర్ గ్రోత్ కోసం వాడినట్టు స్టడీస్ ఉన్నాయి, రిజల్ట్స్ కూడా పబ్లిష్ అయి ఉన్నాయి.